వెరీ గుడ్ మార్నింగ్ వ్యూస్. నమస్తే, నేను విజయ చంద్రిక. ఈవెన్ బ్రేక్ఫాస్ట్ న్యూస్ కి స్వాగతం. అణచివేత, మోసం, నమ్మక ద్రోహం, ఈ మూడు లక్షణాలు అసలు ఎవరిలోనూ ఉండకూడదని అంటారు. సరే, ఎవరిలో ఉన్నా ఉండకపోయినా రాష్ట్రాన్ని పాలించే నాయకుల్లో, పాలకుల్లో మాత్రం పొరపాటును కూడా ఈ మూడు లక్షణాలు ఉండకూడదు. అణచివేత, మోసం చేయడం, నమ్మక ద్రోహం చేయడం. కానీ ఈ మూడు లక్షణాలు చాలా పుష్కలంగా ఉన్నాయి అంటూ ప్రతిపక్షాలు కానీ వివిధ వర్గాలు కానీ గొంతెత్తి ఎవరు అని అనగానే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గారు అని బాహాటంగా అనేస్తున్నారు. అంటే ఇదేదో సరే వాళ్ళు కచ్చికొద్ది అన్నారు, లేదా వ్యతిరేకత మీద అన్నారు, ప్రతిపక్షాలు ఎప్పుడూ కూడా అధికార పక్షం మీద కోపంతో ఉంటాయి కాబట్టి అన్నారు అనుకుంటే కూడా పొరపాటు. ఈ 4.5 సంవత్సరాల్లో జరిగిన పాలనా తీరుతెన్నులు, ఆయా వర్గాలతో పాలకుడు వ్యవహరించిన తీరుని బ్యారేజ్ వేసుకుని వీళ్ళందరూ కూడా అణచివేతకి, మోసానికి, నమ్మక ద్రోహానికి బ్రాండ్ కేర్ ఆఫ్ ఎగ్జాంపుల్ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గారు అంటూ అందరూ అనేస్తున్నారు. దానికి కొన్ని ఉదాహరణలు కూడా మనం చెప్పడానికి కారణం, మొత్తం ఆంధ్రప్రదేశ్లో అనేక వర్గాలు సమ్మెలు, నిరసనలతో, ఆందోళనలతో రాష్ట్రాన్ని హోరెత్తిచ్చేస్తున్నాయి. మనం అనుకున్నాం అణచివేత ఉండకూడదు, మోసం ఉండకూడదు, నమ్మక ద్రోహం ఉండకూడదు. సామాన్యంగా అణచివేత ఉన్న చోట ఎవరైనా తిరగబడతారు, మోసం చేస్తే వాళ్ళ ముఖం కూడా చూడరు. అదే ఇక నమ్మక ద్రోహమే చేశారనుకో వెంటపడి తరిమి కొడతారు. మరి ఈ 4.5 సంవత్సరాల పాలనలో ఎవరు అణచివేయబడ్డారు, ఎవరు మోసగింపబడ్డారు, ఎవరు నమ్మక ద్రోహానికి గురయ్యారు అన్నప్పుడు కూడా అణచివేత అన్న దాంట్లో ప్రధానంగా ప్రతిపక్షాలు వస్తాయి. వారిని రోడ్డు ఎక్కనివ్వలేదు, మాట్లాడనివ్వలేదు, కేసులు, అరెస్టుల పర్వం, ఆ పార్టీకి సంబంధించిన కార్యకర్తలు కానీ అందరూ కూడా అణచివేయబడ్డారు. అయినా కూడా పడిలేచిన కెరటంలాగా ప్రతిపక్షాలన్నీ కూడా మళ్ళీ పుంజుకున్నాయి. ఎన్నో అరెస్టులు, ప్రధాన ప్రతిపక్షం అధినేతే అరెస్ట్ అయ్యారు, 53 రోజులు జైల్లో ఉన్నారు. ఏ స్థాయిలో ప్రతిపక్షాలు అణచివేతకు గురయ్యాయి, కేవలం ప్రధాన ప్రతిపక్షమే కాదు, జనసేన నాయకులు అందరూ కూడా మైక్ ఇవ్వడానికి లేదు, మాట్లాడటానికి లేదు, ఎక్కడికక్కడ జీవోలు, కేసులు, సెక్షన్లు. ఇంక ఈ అణిచివేయబడ్డ దాంట్లో మీడియా కూడా ముందు వరుసలోనే ఉంది. సో నిజాన్ని చూపిస్తే తట్టుకునే పరిస్థితి లేదు. ఆయన ఏ బటన్ నొక్కడానికి కార్యక్రమం వెళ్ళినా ప్రధానంగా ఆంధ్రజ్యోతి, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి. అయినా కూడా నిజాల్ని చెప్పడంలో ఎప్పుడు ముందు వరుసలోనే ఉంటుంది ఆంధ్రజ్యోతి, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి. ఇదంతా అణిచివేయబడిన వర్గం. ఇక మోసగింపబడిన వర్గం విషయానికి వస్తే ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు, మైనారిటీలు, ముస్లింలు, వీళ్ళందరినీ కూడా బటన్ నొక్కినప్పుడల్లా నా 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 ఎస్సీ, నా ఎస్టీ, నా బీసీ, నా ముస్లిం, నా మైనారిటీ అంటూ ఉంటారు ముఖ్యమంత్రి గారు. వీళ్ళందరూ ఏ స్థాయిలో మోసగింపబడ్డారు అన్నది కళ్ళకు కట్టినట్టు 4.5 సంవత్సరాల్లో కనిపించింది. ఇక నమ్మక ద్రోహానికి గురైన వర్గం, అసలు వీళ్ళు నిజంగా చెప్పాలంటే హైలైట్. ఎందుకంటే ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ముఖ్యమంత్రి గారు సుదీర్ఘ పాదయాత్ర చేశారు. ఆ పాదయాత్రలో కొన్ని వర్గాలకి నేను ఇలా చేస్తా, అధికారంలోకి రాగానే ఇది ఇస్తా, అది చేస్తా అంటూ కూడా నమ్మించి ఆయా వర్గాల మద్దతుతో గద్దెనెక్కారు. మరి ఈ నమ్మక ద్రోహానికి గురైన వర్గం ఎవరు అంటే ఉద్యోగస్తులు, ఆశా వర్కర్లు, అంగన్వాడీలు, పారిశుద్ధ్య కార్మికులు, వివిధ సెక్షన్స్లో పనిచేస్తున్న వాళ్ళు, ఆఖరికి తన సైన్యంగా భావించే వాలంటీర్లు. ఇప్పుడు నేను చెప్పినటువంటి ఈ వర్గాలన్నీ కూడా నమ్మక ద్రోహానికి గురయ్యాయి. వాళ్ళందరూ కూడా రోడ్ ఎక్కారు. అసలు మీరు ఇచ్చిన హామీ ఏంటి, చేస్తానన్నది ఏంటి, చెప్పింది ఏంటి, జరుగుతుంది ఏంటి? ఒక్కొక్కళ్ళకి ఈ నమ్మక ద్రోహం గురైన వాళ్ళ విషయానికి వస్తే ముందుగా అంగన్వాడీలు 16 రోజులుగా అంగన్వాడీలు సమ్మె చేస్తున్నారు రోడ్డెక్కి. పట్టించుకున్న పాపం లేదు. వంట వార్పు, ఆందోళనలు, కంచాలేసి మోత మోగిస్తున్నారు. వివిధ పద్ధతుల్లో వాళ్ళు నిరసనలు తెలుపుతున్నారు. అయినా కూడా వాళ్ళు అడిగింది ఏమిటి? ప్రధానంగా తెలంగాణ కన్నా 1000 రూపాయలు ఎక్కువ ఇస్తామని చెప్పి వాళ్ళకి పాదయాత్ర సందర్భంగా హామీ ఇచ్చారు. అసలు గతంలో ఉన్న టీడీపీ ప్రభుత్వం అయితే వారి వేతనాన్ని 150% పెంచింది. కానీ జగన్ గారి ప్రభుత్వం 9.5% పెంచింది. మరి ఇచ్చిన హామీ ఏమిటి అనేది వాళ్ళు ప్రశ్నిస్తున్నారు. తెలంగాణలో 9 సంవత్సరాల పాలనలో వాళ్ళు 225% పెంచారు. కానీ ఇక్కడ ఇప్పుడు నిన్న రాత్రి కూడా సుదీర్ఘంగా అర్ధరాత్రి వరకు చర్చలు జరిగాయి. మంత్రి బొత్స సత్యనారాయణ గారు మీడియాకు వచ్చి మాట్లాడారు. అవి కూడా విఫలమయ్యాయి. సంక్రాంతి తర్వాత మళ్ళీ కూర్చుంటారంట. మళ్ళీ వచ్చాక ప్రభుత్వం వచ్చాక
వేతనాలు పెంచుతాం. కానీ వాళ్ళు అడిగింది ఏంటి? పనిభారం తగ్గించండి, అలాగే సమాన పనికి సమాన వేతనం ఇవ్వండి. అవే వాళ్ళు ప్రధానంగా డిమాండ్ చేస్తున్నారు. ఇవే హామీలు వాళ్ళు పాదయాత్రలో ముఖ్యమంత్రి గారు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఇచ్చారు. ఇది అంగన్వాడీల పరిస్థితి. ఆశా వర్కర్లు కూడా అంతే, పనిభారం తగ్గించండి, కనీస వేతనం పెంచండి అని. ఉద్యోగ భద్రత కల్పిస్తాము, సమాన పనికి సమాన వేతనం ఇస్తామని చెప్పి వాళ్ళకు కూడా పాదయాత్రలో హామీ ఇచ్చారు. ఇక పారిశుద్ధ్య కార్మికులు, అవుట్ సోర్సింగ్, వీళ్ళు కూడా సమ్మకి దిగారు. అంగన్వాడీలు 1,00,000కు పైగా ఉంటే ఇంకొక 50,000 మంది ఆశా వర్కర్లు, పారిశుద్ధ్య కార్మికులు, అవుట్ సోర్సింగ్ వాళ్ళు ఇంకొక 50,000 రోడ్డు మీదకి ఎక్కారు. వీళ్ళు పారిశుద్ధ్య కార్మికులు, అవుట్ సోర్సింగ్ వాళ్ళు అనేది ఏంటంటే హెల్త్ అలవెన్స్లు 6,000 రూపాయలు కరోనా టైంలో తర్వాత నుంచి ఇవ్వడం ఆపేశారని. అంతకుముందు వరకు వచ్చేవి ఇవ్వడం ఆపేశారు. వీరితో పాటు సమగ్ర శిక్ష అభియాన్ ఉద్యోగులు కూడా సమ్మె చేస్తున్నారు. వాళ్ళకు కూడా ఉద్యోగ భద్రత కోసం. ఇక ఏరి కోరి పెట్టుకున్నటువంటి వాలంటీర్లదైతే అసలు మరీ హైలైట్. వాళ్ళ సైన్యం అది. వాళ్ళైతే అసలు ఇది ఎక్కడ గోలా అంటూ వాళ్ళు ఆల్రెడీ కర్నూలు, కృష్ణా, కొన్ని జిల్లాల్లో 23 నుంచే సమ్మకిస్తున్నాం, చేస్తున్నాం, 23 నుంచే సమ్మె చేస్తాం నోటీసులు ఇచ్చేశారు. ఆఖరికి నిన్న అట్టహాసంగా ప్రారంభమైన జగన్ ఆడుదాం ఆంధ్ర కార్యక్రమాన్ని కూడా వాలంటీర్లు బహిష్కరించారు. మొత్తంగా చూస్తే ఏపీ రాష్ట్రంలో ఎటు చూసినా ఇంకొక 3 నెలల్లో దేశవ్యాప్తంగా ఎన్నికల తరంకు వస్తున్నాయి అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మాత్రం అన్ని సామాజిక వర్గాలు, అలాగే వివిధ వర్గాలు, ప్రభుత్వంతో ముడిపడి ఉన్న వర్గాలందరూ కూడా ఇచ్చిన హామీల్ని నిలబెట్టుకోలేదంటూ రోడ్డెక్కి నిరసనలు, ధర్నాలు, ఆందోళనలతో అసలు ఇది ఆంధ్రప్రదేశా, సమ్మెల ప్రదేశ అనే పరిస్థితికి వచ్చింది. ఎందుకు ఇటువంటి పరిస్థితి వచ్చింది? ఇచ్చిన హామీని ఎందుకు నెరవేర్చలేకపోతున్నారు? మరి ఇక 3 నెలలు ఉందనగా అన్ని వర్గాలు ఇలా ఒక్కొక్కరుగా వచ్చి సమ్మె చేయడాన్ని ఎలా చూడాలి? ప్రభుత్వం నిజంగానే విఫలమైందా? అటు ప్రతిపక్షాలు మొదలుకొని వివిధ వర్గాలు, ఇక నెక్స్ట్ ఉద్యోగస్తులు కూడా ఈ అంశంపై చర్చిస్తున్నారు. రేపో మాపో వాళ్ళు కూడా ఆందోళన చేస్తానంటున్నారు. ఈ పరిస్థితికి కారణం ఏంటి? ఎందుకు ప్రభుత్వం వీళ్ళని పట్టించుకోవటం లేదు? వారిచ్చిన హామీలనే ప్రశ్నించినా కూడా ఎందుకు విస్మరిస్తారు? ఆంధ్రప్రదేశ్లో జనం అంతా కూడా వివిధ వర్గాలు ఆందోళన ఆంధ్రప్రదేశ్గా మార్చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా కూడా నిరసనల హోరు కొనసాగుతోంది. అంగన్వాడీలు మొదలుకొని వాలంటీర్లు, కేజీబీజీ టీచర్లు, సమగ్ర శిక్ష ఉద్యోగుల ఆందోళనలు, పారిశుద్ధ్య కార్మికులు, ఆశా వర్కర్లు, ఒక వర్గం అని లేదు. అయితే జీతాలు పెంచేందుకు వారు అడుగుతున్నటువంటి డిమాండ్లకైతే ప్రభుత్వం నుంచి నో అనే వచ్చింది చర్చల్లో. ఈ సందర్భంగా ప్రత్యామ్నాయం చూస్తామంటూ కూడా వీళ్ళకి వార్నింగ్ ఇచ్చారు. మరి బొత్స గారు ఏమన్నారు ఈ చర్చల తర్వాత? ఒక్కసారి ప్లీజ్ ప్లే. మరి అద్దెలు అవన్నీ లేట్ అవుతున్నాయి, మా డబ్బులు మా జేబులో మా పాకెట్ మనీ పెట్టుకోవాల్సి వస్తుందంటే దానికి మరి రేపు ఫైనాన్స్ నుంచి వాళ్ళకి అడ్వాన్స్ రూపాయలు ఇవ్వాలనేది ప్రతిపాదన వచ్చి ఫైనాన్స్ వాళ్ళకి ప్రతిపాదన రికమెండ్ చేస్తాము. అయితే వేతనం దగ్గరికి వచ్చినప్పుడు మాత్రం వాళ్ళని రిక్వెస్ట్ చేస్తాము, మీరు కొంత సమయం ఇవ్వండి, ప్రభుత్వానికి సమయం ఇస్తే తప్పకుండా దాని మీద సానుకూలంగా స్పందిస్తామని చెప్పి రిక్వెస్ట్ చేశాము. సంక్రాంతి తర్వాత మళ్ళీ కూర్చొని చర్చించుకొని దీని మీద ఓ నిర్ణయం తీసుకుందామని కూడా చెప్పడం జరిగింది. సానుకూలంగా స్పందిస్తానని నేనైతే ఊహిస్తున్నాను. దయచేసి మీరు దానికి ఇబ్బంది లేకుండా ఉండాలి, మీరు జాయిన్ అయ్యే ఆ కార్యక్రమం. రైట్, ప్రస్తుతానికైతే ఇంకా స్పందిస్తాము, చూస్తాము, సంక్రాంతి తర్వాత చర్చిస్తాం. వారు అడుగుతున్న డిమాండ్లకైతే నోనే. మరి ఈ నేపథ్యంలో చర్చ ప్రారంభిద్దాం. మనతో పాటు జాయిన్ అయ్యారు ఏపీ టీడీపీ నుంచి ఆచంత సునీత గారు, రాజకీయ విశ్లేషకులు సత్యమూర్తి గారు, ఏపీ జనసేన వీర మహిళ రావు సౌజన్య గారు, ఏపీ సిఐటియు సెంటర్ ఆఫ్ ఇండియా ట్రేడ్ యూనియన్స్ నుంచి కమల గారు. అందరికీ స్వాగతం అండి. కమల గారు, మీతో ప్రారంభిస్తాను, సమస్య మీది కాబట్టి. సో నమస్తే, బ్రేక్ఫాస్ట్ న్యూస్ కి స్వాగతం. బొత్స గారిని కలిశారు, చూశారు, వేతనాలు పెంచడానికైతే నో అనే చెప్పారు. అవసరమైతే సంక్రాంతి తర్వాత చర్చిస్తారట, వచ్చే ప్రభుత్వం వచ్చాక మీకు ఇస్తా అంటున్నారు. అసలు ఏంటి మీ డిమాండ్లు ఏంటి? ఎందుకు నో అంటున్నారు? 4.5 ఏళ్ల నుంచి కూడా ఎందుకు మిమ్మల్ని పట్టించుకోలేదు? మీ ప్రధాన డిమాండ్లు ఏంటి? క్లుప్తంగా చెప్పండి. ఈ 4 సంవత్సరాల కాలంలో రాష్ట్ర ప్రభుత్వానికి చాలా సార్లు ఉన్నతాధికారులకి వినతిపత్రాలు ఇచ్చున్నాం. మా ప్రధాన డిమాండ్లు ఏంటంటే కనీస వేతనం, తెలంగాణలో ఏదైతే వేతనాలు పెంచారో దానికంటే అదనంగా ఒక 1000 రూపాయలు అదనంగా ఇస్తామని చెప్పేసి పాదయాత్ర సందర్భంగా ముఖ్యమంత్రి గారు మాకు హామీ ఇచ్చున్నారు. అలాగే గ్రాట్యుటీ, సుప్రీంకోర్టు గ్రాట్యుటీ కర్ణాటకలో అమలు చేసింది, అది భారతదేశ వ్యాప్తంగా అన్ని రాష్ట్రాలకి వర్తిస్తుంది కాబట్టి సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం గ్రాట్యుటీ చెల్లించాలి అనే దానికి సంబంధించినటువంటి 2వ డిమాండ్. 3వ డిమాండ్ దానికి సంబంధించి అంగన్వాడీ వర్కర్లకు సంబంధించి 2017 నుండి
ఇప్పటి వరకు టీఏడిఏలు పెండింగ్ లో ఉన్నాయి. అంటే సుమారు 4 సంవత్సరాల నుంచి రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి టీఏ బిల్లులు ఇవ్వడం లేదు. 4 సంవత్సరాలు పెండింగ్ లో ఉన్నటువంటి వాటిని వెంటనే చెల్లించాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. అలాగే రిటైర్మెంట్ బెనిఫిట్స్ ప్రస్తుతం 50,000 టీచర్ కి, 20,000 ఆయాకి ఇస్తా ఉన్నారు. కానీ ఇస్తున్నటువంటివి కూడా రిటైర్మెంట్ అయినటువంటి వాళ్ళని ఒట్టి చేతులతో ఇళ్లకు పంపిస్తున్నారు తప్ప అవి కూడా అమలు కానటువంటి పరిస్థితి ఉంది. చాలా మంది రిటైర్ అయినటువంటి వాళ్ళు ఉట్టి చేతులతోనే వెళ్ళారు. అవి రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళకి చెల్లించలేదు. కాబట్టి రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇప్పుడు ఇస్తున్నటువంటి దాన్ని 5 లక్షలు రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇవ్వాలి, జీతంలో సగం పెన్షన్ గా ఇవ్వాలి అని చెప్పేసి కోరుతా ఉన్నాం. అలాగే అంగన్వాడికి ఇచ్చేటువంటి సరుకులు చాలా క్వాలిటీ తక్కువగా ఉంటున్నాయి. నూనె గాని, ఆయిల్ గాని, ఖర్జూరా గాని, చిక్కీ గాని, అలాగే వచ్చేటువంటి గుడ్లు గాని నాసిరకంగా ఉంటున్నాయి. మరి పేదవాళ్ళ కోసం పనిచేస్తామన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం అదే పేద ప్రజలకు పంపిణీ చేసేటువంటి అంగన్వాడీ కేంద్రాలకు పంపిణీ చేసేటువంటి ఫుడ్ సరిగ్గా లేదు. నాణ్యమైన ఫుడ్ సరఫరా చేయాలి అని చెప్పేసి కోరుతా ఉన్నాం. అలాగే 62 సంవత్సరాల వయోపరిమితి ఆయా టీచర్లకి కూడా, ఉద్యోగస్తులకు ఎలా అయితే పెంచారో ఆ వయోపరిమితి కూడా పెంచాలని చెప్పి కోరుతా ఉన్నాం. ఇలాంటి డిమాండ్లు సుమారు 15 డిమాండ్లు పెట్టి ఈ రోజున నిరవధిక సమ్మె రాష్ట్ర వ్యాప్తంగా కొనసాగుతుంది మేడం. కాదండి, అసలు ముఖ్యమంత్రి గారు ఎక్కడికి వెళ్ళినా కూడా అసలు ఇలాంటివి ఇచ్చే ఆ పోషకాహారం దేశంలో ఎక్కడా లేదు, ద బెస్ట్ అని చెప్పి చిక్కీల్ని, గుడ్లు అన్ని చూపిస్తారు కదా. మీరేమో సరుకులే బాగాలేదంటున్నారు. 1, 2 అసలు మీరు చెప్పిన ఇప్పుడు ఈ డిమాండ్లన్నీ కూడా వారు పాదయాత్రలో ఇచ్చినాయే కదా, అవే మీరు ఎందుకు చేయట్లేదని అడిగితే ఏం చెప్తున్నారు? పాదయాత్రలో ఇచ్చాము మేము చేసేసా అంటే రాష్ట్ర ప్రభుత్వానికి ఉన్నటువంటి ఒక ప్రచార ఆర్భాటం ఏంటంటే చేయనటువంటి వాటిని కూడా చేశామని చెప్పుకునేటువంటి అబద్ధాల ప్రచారంతో ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వం పాలన కొనసాగిస్తా ఉంది. ఒకవేళ ఇచ్చినవన్నీ అంగన్వాడీ వర్కర్లకి చేశాము అనుకున్నట్లయితే రాష్ట్ర వ్యాప్తంగా అన్ని వేల మంది మహిళలు, 1,05,000 మంది మహిళలు రోడ్డు మీదకి రావాల్సిన అవసరం ఏముందండి? లేదు కదా. నాణ్యమైన ఫుడ్ పేదవాళ్ళకి అందజేయాల్సిన నాణ్యమైన, ఆఖరికి ఇచ్చేటువంటి రాగి పిండిలో కూడా ఇసుక కలుస్తుందని చెప్పేసి మొత్తుకుంటున్నారు కదా అంగన్వాడీ వర్కర్లు. మా సమస్యలే కాదు, లబ్ధిదారుల సమస్యలు కూడా ఉన్నాయి దీంట్లో. రాగి పిండిలో ఇసుక కలుస్తా ఉంది, చిక్కీ బాగోవటం లేదు, కానీ ఎండిపోయిన ఖర్జూరా వస్తా ఉంది అని చెప్పేసి చెప్తా ఉన్నారు కదా. గుడ్లు పాడైపోయినటువంటి, మురిగిపోయిన గుడ్లు వస్తా ఉన్నాయని. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వానికి ఉన్నటువంటి అలవాటు అబద్ధాలతో, అసత్య ప్రచారాలతో మీ వీడియోల ముందు మాది రాష్ట్ర ప్రభుత్వం బాగా అన్నిటికంటే ఆంధ్రప్రదేశ్ ముందంజలో ఉందని చెప్పుకోవటం రాష్ట్ర ప్రభుత్వం అలవాట్లో భాగంగా ముఖ్యమంత్రి గారు అలా చెప్పుకోవటం అనేది నేను భావిస్తా ఉన్నాను. ఇక్కడ ఇంకొక ప్రశ్న, 3 నెలల ముందు ఎందుకు వచ్చారు రోడ్డు మీదకి? 4.5 ఏళ్లలోనే మీరు ఎందుకు రాలేదంటే ఈ 4.5 ఏళ్లలో టైం ఎక్కువ ఉంది కాబట్టి మీరు రోడ్డు మీదకి వస్తే అణిచేస్తారని భయంతో రాలేదా? ఇక 3 నెలలు కాబట్టి ఎలాగో ప్రజలకు అర్థమైపోయింది అన్న సెన్స్ లో బయటకు వచ్చారా? 4.5 ఏళ్ల ముందే ఎందుకు రోడ్డు ఎక్కలేదు మీరు? 4.5 ఏళ్లకు ముందే 4 సంవత్సరాల నుంచి శాంతియుతంగా ఆందోళన చేసుకుంటూ వచ్చి మేడం. రోడ్డు ఇవాళ సడన్ గా సమ్మెలోకి అనుకోకుండా అంగన్వాడీ వాళ్ళు ఆంధ్రప్రదేశ్ లో సమ్మెలోకి వచ్చింది కాదు. అందుకు ముందు ఉన్నతాధికారులతో చర్చలు జరిగినాయి. రాష్ట్ర ప్రభుత్వానికి మెమోరాండాలు ఇచ్చాం. అన్ని ప్రాజెక్టు కార్యాలయాల వద్ద ధర్నాలు చేశారు. రీసెంట్ గా జూలై నెలలో చలో విజయవాడ కార్యక్రమం కూడా పెట్టారు. దాన్ని కూడా అణచాలని చూసింది. ఆ టైంలోనే పరిష్కారం చేయాలి లెక్క అయితే రాష్ట్ర ప్రభుత్వం పిలిచి. కాబట్టి ఎన్నికల దాకా, ఎన్నికల టైం ఇచ్చేదాకా ఇప్పుడు ఎట్లా అయితే సమయం మాకు టైం ఇవ్వండి, మేము ఖచ్చితంగా ఆలోచిస్తాము, మేము మీ పట్ల సానుకూలంగా ఉన్నాము, ప్రభుత్వం సానుకూలంగా ఉంది అని చెప్పేసి ఎట్లా అయితే చెప్పారో అట్లాగే చెప్పుకుంటా వచ్చారు. మనం కూడా ఒకసారి మనం ప్రభుత్వం అవకాశం ఇమ్మంటుంది కదా అని చెప్పేసి ప్రభుత్వంకి ఒక అవకాశం ఇచ్చి చూసాం తప్ప ఇక ప్రభుత్వం అవకాశం ఇస్తే చేసే పరిస్థితి లేదనిపించే అనివార్యంగా సమ్మెలోకి అంగన్వాడీ వర్కర్లు రావాల్సి వచ్చింది. దీనికి ముందు కూడా డిసెంబర్ 8 నుండి రావాల్సినటువంటి సమ్మెని అప్పుడు కూడా మళ్ళీ చర్చలకు పిలిచి మాకు ఒక అవకాశం ఇవ్వండి, మేము 12వ తారీఖున మళ్ళీ మిమ్మల్ని చర్చలకు పిలుస్తాం, 11వ తారీఖున అప్పుడు మీరు అన్న చర్చల్లో గనక కాదనుకుంటే అప్పుడు చూదురు గాని అని చెప్పేసానంటే అప్పుడు కూడా సమ్మెకి పిలిపించిన తర్వాత డిసెంబర్ 8 తర్వాత పిలిపించిన తర్వాత కూడా 11వ తారీఖు చర్చలు అంటే 8వ తారీఖు నుండి. ఎప్పుడైనా మంత్రి గారు సంక్రాంతి తర్వాత చర్చలు అంటున్నారు కానీ ఇస్తామనట్లేదు. 1, 2 ఆ వచ్చే ప్రభుత్వం వచ్చాక ఇస్తారంటే వచ్చేది వస్తుందో రాదో అనేది కదా ఇంకో చర్చ. 4.5 ఏళ్ల నుంచి చెయ్యింది, 3 నెలల తర్వాత వచ్చే ప్రభుత్వం వరకు చేస్తుందంటే ఏంటిది?
అంటే మిమ్మల్ని పూర్తి స్థాయిలో మోసం చేసినట్టేగా? మోసం ఇప్పటికి కూడా ప్రభుత్వం మోసం చేయడానికే చూస్తా ఉంది. 3 నెలల తర్వాత రాజు ఎవరో రెడ్డి ఎవరో తెలియదు. మళ్ళీ మేమే అధికారంలోకి వస్తున్నామని చెప్పంటే మీ గొప్పలు మీరు చెప్పుకోవడమే. రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రజలు తేలిస్తారు. నెక్స్ట్ గవర్నమెంట్ ఎవరు రావాలి అనేది రాష్ట్ర ప్రజలు తెలియజేస్తారు. మీరు పూర్తి అభిమానంతో పూర్తి విశ్వాసంతో ఉన్నారేమో మళ్ళీ మేము వస్తామని. కానీ మళ్ళీ అంగన్వాడీ కార్యకర్తలకు సంబంధించి మీరు చెప్పేటువంటి మాటలకి నమ్మేటువంటి అమాయకులు అంగన్వాడీ వర్కర్లు హెల్పర్లు కాదు అని చెప్పేసి నేను చెప్పదలుచుకున్నాం. ఇంకొక ప్రశ్న, గత ప్రభుత్వాలు మీతో ఎలా ఉన్నాయి, ఇప్పుడు ఉన్న దాని మీద మీకు ఎలా అనిపిస్తుంది? గతంలో టీడీపీ ప్రభుత్వం మీతో ఎలా వ్యవహరించింది? గతంలో టీడీపీ ప్రభుత్వం కూడా అనేక మిలిటెంట్ గా అంగన్వాడీ వర్కర్లు సిఐటి ఆధ్వర్యంలో ఆందోళన పోరాటాలు చేస్తేనే పెంచింది గతంలో ప్రభుత్వం కూడా. అప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ గా ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారు అసెంబ్లీ హైదరాబాద్ లో జరుగుతుంటే ఆంధ్రాలో ఉన్నటువంటి ఆశా వర్కర్లు అంగన్వాడీ వర్కర్లందరూ విజయవాడ క్యాంప్ ఆఫీస్ దగ్గర ముట్టడికి సిద్ధమయ్యి ఆందోళన తీవ్రతరం చేసినటువంటి నేపథ్యంలో అనివార్యంగా రాష్ట్ర ప్రభుత్వం ఖచ్చితంగా పెంచాలని చెప్పేసి నిర్ణయం చేసింది. అప్పుడు 7,000గా ఉన్నటువంటి జీతాన్ని 10,500 చేశారు. చర్చలకి పిలిచారు. ప్రభుత్వం ప్రకటన చేయడానికి అవకాశం వచ్చింది. రైట్ ఆచంటి సునీత గారు ఉన్నారు. సునీత గారు నమస్తే అండి, బ్రేక్ఫాస్ట్ న్యూస్ కి స్వాగతం. సార్, గతంలో మీరు 7,000 ఉన్నదాన్ని 10,000 పైచీలకు చేశారని ఆవిడ ఒప్పుకుంటున్నారు. సో మీరు డెఫినెట్ గా పెంచారు, వాళ్ళని చూశారు. కంపారిటివ్ గా ఇప్పుడు ప్రభుత్వం మీ ప్రత్యర్థి వైసీపీతో పోలిస్తాయి, అధికార పార్టీతో. అంటే ఎలా చూస్తారు అంగన్వాడీలు, ఆశా వర్కర్లు, పారిశుద్ధ్య కార్మికులు ఇంతమంది రోడ్డు ఎక్కడానికి? కానీ ముఖ్యమంత్రి గారు ఎక్కడికి వెళ్ళినా 99.5% హామీలు నేను నెరవేర్చేశానని అంటారు కదా, ఇచ్చిందే చేయలేదని వాళ్ళు బాహాటంగా చెప్తున్నారు. ఏమంటారు? అలాగే ప్యానెల్లో ఉన్న వారందరికీ కూడా నమస్కారం. ఈ రోజు చూసినట్లయితే ఇప్పుడు ఈ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం అధికారంలో వచ్చి 4.5 సంవత్సరాల కాలం అయిపోయింది. ప్రతి వర్గం కూడా ఈ రోజు మనం ఒక అంగన్వాడీలనే చూసుకుంటున్నామని కాదండి. ఈ రోజు నుంచి పారిశుద్ధ కార్మికులు, మొన్నటి నుంచి మిడ్ డే మీల్స్ వాళ్ళు, ఆశా వర్కర్లు, టీచర్స్, ప్రతి వర్గము కూడా ఈ రోజు రోడ్డు మీదకి వచ్చి నిరసనలు చేసేటువంటి పరిస్థితి. మరీ ముఖ్యంగా ఈ యొక్క ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు ఎంత మోసం చేస్తా ఉన్నారంటే, ఏదో సొంత పత్రికలు అవి ఉన్నాయి కానీ ఇష్టం వచ్చినట్టు రాతలు రాస్తే ఈ రోజు తెలుసుకోలేనటువంటి పిచ్చోళ్ళు కాదు అంగన్వాడీ వర్కర్స్ కానివ్వండి, హెల్పర్స్ కానివ్వండి. గత ప్రభుత్వంలో పెంచిన జీతాలని నేనే పెంచాను, 11,500 నేనే జీతాలు ఇచ్చానని మళ్ళీ మోసానికి తెరదీయడము. గతంలో ఎప్పుడు పెంచారండి? 4,200 ఉన్న జీతాన్ని 7,000 చేసింది ఎవరు? 7,000 ఉన్న జీతాన్ని 10,500 చేసింది ఎవరు? ఇదంతా చేసింది గత ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీ హయాంలో జరిగితే, ఈ రోజు ఏదో నామమాత్రంగా ఆయన ఒక 1,000 రూపాయలు పెంచి 11,500 జీతం నేనే చేశాను, పక్క రాష్ట్రాలతో పోల్చితే వీళ్ళకి ఇచ్చేది చాలా ఎక్కువ అని చెప్పేసి మాట్లాడటం అనేది చాలా బాధాకరమైన విషయం. అంటే మరీ ముఖ్యంగా ఈ రోజు చూస్తే ఈ జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి సభల్లో కూడా చెప్తా ఉంటారు, నా ఎస్సీలు, నా బీసీలు, నా మైనారిటీలు. ఈ టాపిక్ ఎందుకు మాట్లాడుతున్నాను అంటేనండి, ఏదైతే ఈ రోజు అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా అంగన్వాడీ స్కూల్స్ లో ఉన్నటువంటి పిల్లలు కానివ్వండి, అక్కడ చేసే వాళ్ళందరూ కూడా బడుగు బలహీన వర్గాలకు చెందినటువంటి నెంబర్ ఆఫ్ చాలా మంది కూడా ఉండే పరిస్థితి. అక్కడ ఉన్నటువంటి పిల్లలకి ఇచ్చే పౌష్టికాహారంలో ఇందాక సోదరిమణి కమలా గారు చెప్పినట్లు కనీసం మనం గతంలో చూసింటాం చిత్తూరు జిల్లాలో ఏ విధంగా ఖర్జూరాల్లో పాము కళేబరం రావడం కానివ్వండి, అలాగే మరీ ముఖ్యమంత్రి గారు పిచ్చి పరాకాష్ఠకు చేరి కోడిగుడ్లపై కూడా కలర్స్ వేసుకునే విధంగా ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వం ఉంది అంటే, ఇంకోటి ఉండదండి. ముఖ్యంగా చూస్తే అత్యంత పేద అంటే అత్యంత సంపన్నుడై జగన్మోహన్ రెడ్డి గారు విజయ చంద్రిక చెప్పండి, మేము అంగన్వాడీ స్కూల్స్ చోట్ల వెళ్ళాము. మీరు ఇన్ని మరి ఒకసారి మీ మంత్రి కన్సర్న్ తీసుకెళ్ళండి అంటే చాలా మరీ విచారకరమైన సమాధానం ఏంటంటే, మా మంత్రి గారు ఎవరో మాకు తెలియదండి అన్నారు. అంటే అంత దుస్థితి, మంత్రి కూడా ఉన్నారో లేదో తెలియని పరిస్థితిలో ఈ రాష్ట్ర ప్రభుత్వం ఉంది అంటే ఇంతకన్నా సిగ్గుమాలని చర్య ఏమైనా ఉందా అండి? గతంలో ఏదైతే వీరు సమ్మెకు పిలిపిచ్చారో, పిలిపి ఇవ్వడానికి ముందే మేము కూడా సెక్రటేరియట్ లోకి వెళ్ళి కలవడం జరిగింది. ప్రిన్సిపల్ సెక్రటరీని గారిని కానివ్వండి, ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ కమిషనర్ గారిని కలవడం కానివ్వండి, వాళ్ళు చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఈ రోజు పసిబిడ్డలకు కానీ అక్కడున్న గర్భిణీలకి, బాలింతలకి నిరంతరం సేవ చేస్తూ అక్కడున్న పసిబిడ్డలను తమ బిడ్డలుగా చూసుకుంటూ ఎంతో కష్టపడుతున్నటువంటి అంగన్వాడీ వర్కర్స్ వాళ్ళు అడిగినటువంటి పాదయాత్రలో ఏదైతే
అక్క చెల్లెమ్మలంటూ దగ్గరకు తీసుకున్నారు. అమ్మా నేను ప్రభుత్వం రాగానే మొట్టమొదట మీ సమస్యలు తీరుస్తాను, తెలంగాణ కన్నా మిన్నగా జీతాలు ఇస్తాను, రిటైర్మెంట్ బెనిఫిట్ ఇస్తాను, ఏదైతే పెన్షన్ అవకాశాలు కల్పిస్తానని ఎన్నో మాయ మాటలు చెప్పారు. సరే ఉన్నైకి చేయకపోగా గత ప్రభుత్వంలో జీతాలు పెంచారు. అదే కాకుండా ప్రతి సంక్షేమ పథకానికి కూడా వీళ్ళు అర్హులుగా ఉండేవారండి. గతంలో తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉండేది. ఈ రోజు సంక్షేమ పథకాలు కూడా వీళ్ళకి కట్ చేసినటువంటి పరిస్థితి. మాట్లాడితే ఏం చెప్తా ఉంటాడు, ఎస్సీ బీసీ మైనారిటీకి 200 యూనిట్లు కరెంట్ బిల్లు నేను ఫ్రీగా ఇస్తానని. మరి అక్కడ ఉన్నదంతా ఎవరండి? ఎన్ని సంక్షేమ ఆసరా గానీ, లేకపోతే అమ్మఒడులు గానీ, ఎన్ని చేయూతలు గానీ, ఇవన్నీ ఏవి కూడా సంక్షేమ పథకాలు రావు. మీరు ఇచ్చేటువంటి అరాకొర జీతాలు అవి కూడా 3 నెలలకో 4 నెలలకో ఆయన గుర్తొచ్చినప్పుడు ఎప్పుడో ఇస్తా ఉంటారు. ఆ జీతాలు ఇంత పని భారం పెడుతూ మళ్ళీ అవన్నీ చాలనట్టు గవర్నమెంట్ సర్వేలు వీళ్ళతో చేపిస్తారు. అలానే చాలనట్టు వైఎస్ఆర్ సంపూర్ణ పోషణ అని చెప్పేసి ముఖ్యమంత్రి చాలా గొప్పగా చెప్తారు. సోమవారం ఇది పెట్టండి, మంగళవారం ఇది పెట్టండి, బుధవారం ఇది పెట్టండి. కానీ అక్కడికి తీసుకొచ్చేటువంటి ఆ వైఎస్ఆర్ సంపూర్ణ పోషణకు తీసుకొచ్చేటువంటి ఆ మెనూ ఛార్జీలు గానీ, ఆ కూరగాయలకు గ్యాస్ కరెంటు బిల్లులు కూడా వీళ్ళకి ఇచ్చేటువంటి పరిస్థితి లేదు. మొన్న ఏదో పెట్టాడంట జగనన్న ఆరోగ్య సురక్ష అని. చాలా మంది అంగన్వాడీ వర్కర్స్ చెప్పడం జరిగింది. అక్కడ కూడా వచ్చేసి వీళ్ళనే తీసుకొచ్చి ఫ్రూట్స్ పెట్టండి, డ్రై ఫ్రూట్స్ పెట్టండి, చిరుధాన్యాలు పెట్టండి అని చెప్పి అవి కూడా వీళ్ళతోనే పెట్టుబడులు పెట్టించి కనీసం ఇచ్చేటువంటి పరిస్థితి లేదు. ఇన్ని రకాలుగా వాడుకుంటూ మరీ ముఖ్యంగా బాధాకరం ఏంటంటే ఈ రాష్ట్రంలో నేను మహిళలకి పెద్ద పెట్టేస్తాను, నా అక్క చెల్లెమ్మలని చెప్పి ఎప్పుడు చెప్తుంటారు. ఇప్పుడు ఏదన్నా వీళ్ళకి చర్చలకు పిలిచినప్పుడు ఆ శాఖ మంత్రి గారు ఏమయ్యారండి? ఎక్కడున్నారు ఆ మంత్రి? అంటే బొత్స సత్యనారాయణ గారు అలాగే సకల శాఖ మంత్రి సజ్జల రామకృష్ణారెడ్డి గారు పిలవటం ఏంటంటే నాకు అర్థం కాదు. ఈ ప్రభుత్వంలో మరి మహిళా మంత్రి గారు డమ్మియా, లేకపోతే ఆమె మంత్రి పదవి రాగా వచ్చేసిందని చెప్పేసి ఆమె చక్కగా ల్యాండ్ కబ్జాలు చేసుకుంటూ కోట్ల రూపాయలు డబ్బును వెనక్కేసుకుంటూ తన పనిలో తను ఉంది తప్ప ఇంతమంది అంగన్వాడీ వర్కర్స్ వచ్చి రోడ్డు మీదకి వస్తే మీరు గమనించుకోండి. విజయ చంద్రిక గారు గతంలో కూడా ఎన్ని సంఘటనలు జరిగిన ఒంగోలులో కొండేపి కాన్స్టిట్యున్సీలో హనుమాయమ్మ అనే ఒక అంగన్వాడీ వర్కర్ ని వైసీపీ నాయకుడు కళ్ల ముందే ట్రాక్టర్ తో తొక్కి చంపిన ఆ రోజు కూడా ఆమె స్పందించాల. అలాగే కృష్ణాలో అన్నపూర్ణమ్మ అనే ఒక అంగన్వాడీ వర్కర్ ని వైసీపీ ఎంపీటీసీ వేధించినా కూడా ఆ రోజు ఆమె లైంగికంగా వేధిస్తే తట్టుకోలేక ఎవరు చెప్పినా ఆ లోకల్ ఎమ్మెల్యే గాని ఎవరు వినే పరిస్థితి లేకపోతే సూసైడ్ అటెంప్ట్ చేసుకుంది. అంటే ఇన్ని సంఘటనలు జరుగుతున్నా చూసుంటారు. సెప్టెంబర్ 26వ తారీఖు వాళ్ళు చలో విజయవాడని పిలిపిచ్చారండి. ఏం తప్పు చేశారండి అంగన్వాడీ వర్కర్స్ హెల్పర్స్? ఎందుకంత ముందస్తుగా వాళ్ళని అరెస్టులు చేయటము, ఇబ్బంది పెట్టడము, పోలీసులతో కనీసం ఆడ పోలీసులు లేకుండా బూటకాలతో తన్నించటము. ఇంత ప్రజాస్వామ్యంలో ఉన్నామా? ఎక్కడున్నాము? కుప్పం కానిస్టేబుల్ మీరు చూడండి, 2 అంగన్వాడీ వర్కర్స్ ని సస్పెండ్ చేయడం జరిగింది. కవిత ప్రమీల అనే వాళ్ళని 80 మందికి శాలరీస్ కట్ చేసినటువంటి పరిస్థితి ఏం లేదండి. ప్రజాస్వామ్యంలో ప్రశ్నించే హక్కు లేదు. అక్కడ జరుగుతున్నటువంటి మాకు సమస్యలు మీరు కూడా తీర్చండి అని చెప్పి ఒక రిప్రజెంటేషన్ తీసుకెళ్లి అక్కడ ఉన్నటువంటి కంచర్ల శ్రీకాంత్ గారికి రిప్రజెంటేషన్ ఇచ్చారనే వంకతో 2 టీచర్స్ ని సస్పెండ్ చేయడం, 80 మంది టీచర్స్ కి శాలరీస్ ఆపేయడం. అంటే ఎంత నిరంకుశ వైఖరితో ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వం ఉంది తప్ప వాళ్ళ సమస్యల మీద దృష్టి పెట్టినటువంటి పరిస్థితి అయితే లేదు. ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా ఇంతమంది ఎందుకు బయటికి, ఇంతమంది ఇన్ని వర్గాల వాళ్ళు ఆశా వర్కర్లు కానివ్వండి వీళ్ళందరూ ఎందుకు బయటకు వచ్చేటువంటి పరిస్థితి? వాళ్ళు మాకు న్యాయబద్ధమైన కోరికలు తీర్చండి ముఖ్యమంత్రి గారు, మీరు ఇస్తానన్న హామీలు నెరవేర్చండి, మాకు స్పష్టమైన ప్రకటన ఇవ్వండి అంటే అవన్నీ వదిలేసి ఎంత వాళ్ళ మానసికంగా మనోధైర్యాన్ని దెబ్బతీయటం కదండి. తాళాలు పగలు కొట్టి సెంటర్ లో మేము రన్ చేపిస్తాము, సచివాలయ సిబ్బందితో చేపిస్తామంటే ఎంత బాధాకరమైన విషయం. నిన్న నేను తూర్పుగోదావరి జిల్లా కూడా అనపర్తి కాన్స్టిట్యున్సీకి కూడా వెళ్ళటం జరిగిందండి. అక్కడ ఒక అమ్మాయి ఏదైతే పుష్పకుమారి అనే అమ్మాయిని అక్కడ స్థానిక వైసీపీ ఎంపీటీసీ వేధించి, సొంత బాబాయ్ వర్క్స్ అవుతారు, వేధించి రకరకాల లైంగిక ఇబ్బందులు పెడితే అమ్మాయి వెళ్ళి కేసు పెడితే కనీసం ఎస్ఐ గారు కేసు ఫైల్ చేసినటువంటి పరిస్థితి లేదు. మేమందరం టీడీపీ తరఫున కూడా వెళ్ళి అక్కడికి వెళ్ళి పోలీస్ స్టేషన్ ముందు ధర్నా చేయడం కానీ అమ్మాయికి న్యాయం చేయాలని అడగటం జరిగింది. ఒక పక్క వాళ్ళకి రావాల్సినటువంటి జీతాలు ఇచ్చే పరిస్థితి లేదు, పనిభారం పెరిగిపోయింది. ఈ రకంగా వైసీపీ నాయకులు చాలా చేస్తున్నాము, అన్ని చేసేసాం, 99% హామీలు అయిపోయినాయి అంటున్నారు. మనం ఒకసారి ఒక లెక్క మాట్లాడుకుందాం. ఇప్పుడు అంగన్వాడీలో 1,00,000 పైగా అనుకుందాం, ఆశా వర్కర్లు 1,05,000, ఆశా వర్కర్లు 42,000, పారిశుద్ధ్యం 50,000, ఇక చిరు ఉద్యోగులందరూ కలిపి 2 లక్షలు. అంటే ఓవరాల్ గా 4 లక్షలు వీళ్ళుంటే వాళ్ళ కుటుంబాలు అన్ని కలిపి 8 లక్షలు అవుతారని అనుకుందాం. కుటుంబానికి 8 లక్షల ఓట్లు వద్దనుకుంటున్నారా ముఖ్యమంత్రి గారు? ఎందుకు వీళ్ళని ఎంత ఇదిగా చేస్తున్నారని అనుకుంటున్నారు? విజయ చంద్రిక గారు, వీళ్ళకి పాప అంగన్వాడీ వర్కర్స్ అంత కష్టపడి పని చేస్తూ ఎంతో మంది బిడ్డలకు సేవ చేస్తూ గర్భిణీ బాలింతలను మంచిగా చూసుకుంటుంటే ఈ సీఎం గారికి వాళ్ళకి రూపాయి ఇవ్వడానికి చేతులు రావండి. రాష్ట్ర వ్యాప్తంగా 500 కోట్లు పెట్టి ప్యాలెస్లు కట్టుకుంటారు ఆయన.
ఏదైతే ₹1,00,000 చెప్పులు వేసుకుంటారు, అలాగే ₹1000 వాటర్ బాటిల్ తాగుతారు. అంగన్వాడీ వర్కర్స్ ఏమైనా మీ లోటస్ ఫండ్ రాసి ఇవ్వమన్నారా, లేకపోతే మీకున్న ఆస్తులు రాసి ఇవ్వమన్నారా? ఏదైతే మీరు చెప్పారో పాదయాత్రలో మాకు ఇస్తానన్నటువంటి హామీలు నెరవేర్చండి, మాకు పరిభారం ఎక్కువైపోయింది, ఖర్చులు పెరిగిపోయినాయి, కరెంటు బిల్లులు పెరిగిపోయినాయి, ఇవన్నీ పెండింగ్ లో ఉన్నటువంటి బిల్స్ ఇవ్వండి, ఎలా మేము బ్రతకాలని ముఖ్యమంత్రి గారు అని చెప్పి 4.5 సంవత్సరాలుగా పాపం వాళ్ళు రకరకాలుగా వాళ్ళ నిరసనలు గాని వాళ్ళన్ని కూడా తెలియపరుస్తానే ఉన్నారు. అంటే ఇప్పుడు కూడా చర్చలకు పిలిచి ఇంకా టైం కావాలంటే ఇంకేం టైం కావాలండి? మరి వాళ్ళ ప్రభుత్వం వస్తుంది, ప్రభుత్వం రాగానే చేస్తారంట కదా, చెప్పారు వాళ్ళకి. అదే ఆ శాఖ మంత్రి గారు ఏమైపోయిందండి? సకల శాఖ మంత్రి సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఇక్కడ కూడా ఈ శాఖ కూడా ఆయనే పని చేసేస్తారా? పిలిచేసి ఇదే మీకు ఎక్కువ, పక్క రాష్ట్రాలతో పోతే ఎంతకన్నా ఎక్కువ రావని చెప్పేసి రకరకాలుగా అర్ధరాత్రి పూట పిలిచేసి ఇప్పుడు 3 సార్లు చర్చల పేరుతో పిలిచి వాళ్ళని అవమానించడం కాదండి ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వం? ఎందుకు మీరు ఇటువంటి నిరంకుశ వైఖరికి దారి తీస్తా ఉన్నారు? ఈరోజు మేమేదో పెద్ద బటన్ నొక్కేస్తున్నాం, అందరికి సంక్షేమం ఇచ్చేస్తున్నాం అని చెప్తున్నారు. బటన్ నొక్కే టైం వచ్చిందండి. ఈ రోజు మీరు ఇంతకు ముందు చెప్పినట్టు 4 లక్షల పై మంది రోజు రోడ్ల మీదకి వచ్చారంటే ఓట్ అనే ఆయుధంతో వాళ్ళు కూడా బటన్ నొక్కుతారు. ఏం తొందరపడ 4 లక్షలు వీళ్ళే, వీళ్ళ కుటుంబాలు ఇక అందరూ కలిపి 10 లక్షలు దాకా ఉంటారు. ఈ 10 లక్షలు ఇప్పుడు ఒక అంగన్వాడీ సెంటర్ ఉందంటే అండి, ఒక 1000 మంది జనాభాని ప్రభావితం చేయగలిగే పరిస్థితుల్లో వాళ్ళు ఎంతో మంది అక్కడ పిల్లలకు సంబంధించిన పేరెంట్స్ కానీ ఈ ముఖ్యమంత్రి గారు ఏం మేలు చేశారనేది, గత ప్రభుత్వంలో పెంచిన జీతాలు నేను పెంచాను నేను వచ్చిన తర్వాత చేసింది ఏంటంటే 4.5 సంవత్సరాల కాలంలో హెల్పర్ కానీ ఏమన్నా ఒక్క ప్రయోజనం మా ప్రభుత్వంలో జరిగిందని చెప్పమనండి ముఖ్యమంత్రి గారిని గారు, ఆ కన్సర్న్ మంత్రి గారిని గారు ఒక చర్చకి రమ్మనండి, శ్వేతపత్రం విడుదల చేయమనండి. ఏం చేశారు అసలు ఈ 4.5 సంవత్సరాల కాలంలో? ప్రశ్నిస్తే కేసులు, బయటకు వస్తే కేసులు, ముందస్తు అరెస్టులు, ఏంటంటే నిరంకుశ పరిపాలన. మాట్లాడదాం ఒకసారి. నేను సీనియర్ జర్నలిస్ట్ సత్యమూర్తి గారు కూడా ఉన్నారు మనతో పాటు, వారితో కూడా మాట్లాడదాం. సత్యమూర్తి గారు నమస్తే అండి. ముఖ్యమంత్రి గారు ఎప్పుడూ ఒక మాట అంటారు, మేనిఫెస్టో అంటే ఒక బైబిల్, ఖురాన్, భగవద్గీత 99% నేను అమలు చేసేసాను, 1% ఉంది. నిజంగా 1% అంత అనుకుంటే దాదాపుగా 4 లక్షల మంది జనం రోడ్డు ఎక్కారు. ఇక రేపో మాపో ఉద్యోగస్తులు వీళ్ళు కూడా ఇంకా పెండింగ్ ఉన్నారు, ప్రతిపక్షాలు రోడ్డు మీద ఉన్నాయి, పరిపాలన ఫెయిల్యూర్ అని ఇంతమంది చెప్తున్నారు. అయినా కూడా దీన్ని ఇంతమంది ఆయన ఆడదాం అంటున్నారు, ఆడదాం ఆంధ్ర అంటే జనం ఆందోళన ఆంధ్ర అంటున్నారు. ఎట్లా చూస్తారు ఇది? ఇది అంటే రాజకీయ విషయాలను పక్కన పెడితే అంగన్వాడీ వ్యవస్థ అనేది మన సొసైటీలో చాలా ఇంపార్టెంట్ వ్యవస్థ అండి. వీళ్ళు చేంజ్ ఏజెంట్లు అన్నమాట. మొత్తం అంటే సొసైటీని మార్పు చేసే ఏజెంట్లు వీళ్ళు. అంటే గర్భిణీ స్త్రీలకి పౌష్టికాహారం అందించడం దగ్గర నుంచి పిల్లలకి ప్రీ స్కూల్ ఏర్పాట్లు చేయటం వరకు వీళ్ళు చాలా ఇంపార్టెంట్ రోల్ ని ప్లే చేస్తారు. ఇటువంటి చేంజ్ ఏజెంట్లని చాలా జాగ్రత్తగా చూసుకోవాల్సిన అవసరం ఉన్నది. అది ఆ పని చెయ్యటం చేతగాక వీళ్ళకి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి ప్రయారిటీస్ తెలియక ఆయన ఇటువంటి పనులన్నీ చేస్తున్నాడండి. మీరన్న విషయం చాలా కరెక్ట్. ఈయన మేనిఫెస్టోలో చెప్పింది ఏంటి, ఇప్పుడు చేస్తున్నది ఏంటి? మొత్తం రాష్ట్రం మొత్తం కూడా భయభ్రాంతుల్ని చేసి అందరి మీద పోలీసులు కేసు పెట్టి అణచివేత విధానాలు అవలంబించటం వల్ల ఇంతకాలం కూడా చాలా చాలా సెక్టార్స్ లో వాళ్ళు బయటికి రాలేకపోయారండి. అంటే మనం బయటకు వచ్చిన ఉద్యోగుల్ని మనం చూసాం, బయటకు వచ్చిన టీచర్లని మనం చూసాం. వాళ్ళు చలో విజయవాడ కార్యక్రమం ఇవన్నీ పెడితే పెద్ద ఎత్తున చేస్తే వాళ్ళ మీద ఎటువంటి అణచివేత విధానాలకి పాల్పడ్డారో చూసాం. నేను అందుకే ఆ క్వశ్చన్ బేస్ చేసుకునే కమల గారిని అన్నాను, 4.5 ఏళ్ళు రాలేదు ఇప్పుడే ఎందుకు వచ్చారంటే అణిచేస్తారన్నది ఎగ్జాంపుల్ కనపడి ఇప్పుడు వచ్చారా 100 రోజులు కాబట్టి ఇక సమయం ముగిసిందని. అదేనండి, ఇప్పుడు వీళ్ళందరూ కూడా పాపం చిన్న ఉద్యోగస్తులు అండి, చాలా చిన్న ఉద్యోగస్తులు. వీళ్ళు అంత గొంతు విప్పి వాళ్ళు ఒక సంఘటిత రంగంలోనే ఉన్నా కానీ వీళ్ళు తమ వాయిస్ ని బలంగా వినిపించలేరు. అటువంటి పరిస్థితుల్లో, నిస్సహాయ పరిస్థితుల్లో ఉన్న చిరు ఉద్యోగుల్ని రాష్ట్ర ప్రభుత్వమే అన్ని విషయాలు పట్టించుకొని చేయాలండి. అటువంటిది చాలా ఇంపార్టెంట్ సెక్టార్ సమాజంలో. ఈ పౌష్టికాహారం, బాలింతలకి పౌష్టికాహారం అందించడం దగ్గర నుంచి పిల్లల్ని ఎడ్యుకేషన్ వైపు తీసుకెళ్లే అంత ఇంపార్టెంట్ రోల్స్ ప్లే చేసే వీళ్ళని అసలు చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. అందుకనే గతంలో వాళ్ళ ఆందోళన
చేయటం ప్రారంభించగానే ఒక అల్టిమేటం ఇవ్వంగానే అప్పుడు జీతం పెంచారు. చాలా 10,500 రూపాయలు చేయటం ఇదంతా కూడా జరిగిందనమాట. ఇది ఏంటి అంటే ఈ వ్యవస్థని మనం కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. క్షేత్రస్థాయిలో అందరూ మనం వైద్యుల్ని డాక్టర్లను పెట్టలేము. వీళ్ళు వచ్చేసి పౌష్టికాహారం ఏంటి ఎట తీసుకోవాలి ఏంటి అని చెప్పే వీళ్ళు డాక్టర్లతోటి సమానం అండి వీళ్ళు. అటువంటి వ్యవస్థని ఇంత నిర్లక్ష్యం చేసి వాళ్ళు ఇప్పుడు అందరి జీవన ప్రమాణాలు పెరిగిపోయినాయండి. జీవన వ్యయం పెరిగిపోయింది. జీవన వ్యయం పెరిగిపోయినప్పుడు జీతాలు పెంచమని అడగటం సహజం. వాళ్ళు 26,000 రూపాయలు అడుగుతున్నారు. మేము 26,000 రూపాయలు పెంచలేము, మేము ఒక 14,000 చేస్తాం, 15,000 చేస్తాం అని ఏదో ఒక విషయం చెప్పాలండి. అంతేగాని వీళ్ళని అవమానించటం, ఈ ఉద్యమాన్ని అణిచివేయాలని చూడటం, ఇటువంటి విధానాలన్నీ ఫాలో అవుతున్నారండి. ప్రత్యామ్నాయం కూడా చూస్తాం అవసరం అయితే అంటున్నారు. వీళ్ళు రకరకాల ఇది చెప్పేసి వీళ్ళని ఏ విధంగా అణిచివేయాలో మనం అంతకు ముందర ఎన్జిఓల విషయంలో కూడా మనం చూసామండి. వాళ్ళని తీసుకొచ్చి లైన్ లో పెట్టుకోవటానికి, ఆ వాళ్ళ నాయకుల్ని లోబర్చుకోవటానికి రకరకాల వాళ్ళకి భయం పెట్టేసి వాళ్ళందరినీ లోబర్చుకుని ఎంప్లాయీస్ ని గొంతెత్తకుండా చేశారు. వీళ్ళు ఇప్పుడు ఏం జరుగుతుందో తెలుసా అండి మీరు ఇదే విధంగా స్ట్రైక్ చేస్తే అసలు అంగన్వాడీ వ్యవస్థని రద్దు చేస్తామని చెప్పి వైసీపీ సోషల్ మీడియా వాళ్ళు విపరీతంగా ప్రచారం చేస్తున్నారండి. అంటే అంగన్వాడీ వ్యవస్థని మీరు రద్దు చేస్తారా? వాళ్ళు డిమాండ్లు అడిగితే వాళ్ళు ఏదో జీతం పెంచండి అయ్యా మాకు అని చెప్పి వాళ్ళు అడుగుతూ ఉంటే అంగన్వాడీ వ్యవస్థని రద్దు చేస్తామని చెప్పి వైసీపీ సోషల్ మీడియాలో విపరీతంగా ప్రచారం చేస్తున్నారండి. అంటే ఇంత దురదృష్టకరమైన పరిస్థితుల్లో అందరూ ఎంప్లాయీస్ అందరూ ఇరుక్కొని ఉన్నారు. వీళ్ళకి గవర్నమెంట్ నుంచి ఎటువంటి సౌకర్యం కూడా రాదండి. అంటే వాళ్ళకి ఇప్పుడు ఏదైనా ఇల్లు ఇస్తారు, ఇటువంటివి ఇస్తారు అంటే వీళ్ళని కూడా పరిగణలోకి తీసుకోవాలి. ఇది డిమాండ్ ఎప్పటి నుంచో ఉంది. వీళ్ళందరూ కూడా పేద వర్గాల కిందకే వస్తారు. ఏంటి ఇంతమంది ఓట్లు వద్దనుకుంటున్నారా ముఖ్యమంత్రి గారు? ఇప్పుడు జనరల్ గా తెలుస్తుంది కదా, వీళ్ళు వ్యతిరేకం అంటే లెక్కేసుకుంటాం. జనరల్ గా ఆయన అన్ని లెక్కలేసుకునే చేస్తారు కదా. మరి ఇంతమందిని కాదనుకుంటున్నారా? టీచర్లు వద్దనుకుంటున్నారు, 10 లక్షల మందిని వద్దనుకుంటున్నారు. వీళ్ళ ఓట్లు కాదా రేపు? ఒకటి వాళ్ళకి చేస్తామన్నది చేయలేదు, అదే కదా న్యాయంగా ప్రశ్నిస్తున్నారు. ఏంటి, ఎందుకు వద్దనుకుంటున్నారు వీళ్ళని వద్దనుకోవటం కాదండి, వీళ్ళని లొంగ తీసుకుంటాము అనే ధైర్యం వాళ్ళకి. ఏ విధంగా అయినా వీళ్ళ నాయకుల్ని పిలిచి మాట్లాడుకుంటాము, మనం ఎట్లయినా సెటిల్ చేసుకుంటాము, ఏ విధంగా అయినా మనకేమి ఇబ్బంది లేదు అనేది వాళ్ళ ధైర్యం అండి. అంటే లొంగ తీసుకుందామన్న ఆలోచన తప్ప వాళ్ళని చూసి వాళ్ళ సమస్యల్ని పరిష్కరించి ప్రేమతోటి వాళ్ళని దగ్గరికి తీసుకుందాం అనే కాన్సెప్ట్ వీళ్ళకి లేదు. మీరు ఏ సెక్టర్ నైనా చూడండి, వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత మీరు ఏ సెక్టార్ ని చూసినా ఇదే విధానం, బెదిరించి లొంగ తీసుకుందాము అన్న విధానం తప్ప వాళ్ళ ఇంపార్టెన్స్ ను గుర్తించటం. వాళ్ళ సొసైటీలో ఇప్పుడు మీరు వాలంటీర్లనే చూస్తున్నారండి. వాలంటీర్లు అందరూ కూడా వైసీపీ వాళ్లే కదా. మేము అసలు మొత్తం మా కార్యకర్తలనే పెట్టుకున్నామని వాళ్ళు చెప్పారు. ఈ రోజున వాళ్ళందరూ వాలంటీర్లు, మొన్న ఒక ఆయన జనసేనలో చేరాడండి, వాలంటీర్ ఉద్యోగానికి రిజైన్ చేసి. నిన్న ఇంకొక లేడీ తెలుగుదేశం పార్టీలో చేరారు వాలంటీర్లు. అంటే ఎందుకు చెప్తున్నానంటే ఇవన్నీ కూడా మనం ప్రేమతోటి ఉంటే, అంటే ప్రభుత్వం అనేది ప్రేమతోటి చూడాలండి. ప్రజల్ని గాని ఎంప్లాయీస్ ని గాని, మరీ ముఖ్యంగా ఈ చిన్న స్థాయి ఉద్యోగుల్ని ఎంత ప్రేమగా చూస్తే సొసైటీ అంత ఆనందంగా ఉంటుంది. అటువంటిది లేకుండా ఈ అణచివేత విధానాలు ఇన్ని సంవత్సరాలు మీరు మీ డౌట్ కరెక్టే. ఇన్ని సంవత్సరాలు వీళ్ళు ఎందుకు ఆందోళన చేయలేదు అంటే వీళ్ళకి ఒక రకంగా భయపెట్టారండి. అంటే అణిచేస్తారని భయంతో బయటికి రాలేదు. టీచర్లు కళ్ళ ముందు కనిపించారు కదండి. టీచర్లు కళ్ళ ముందు కనిపించినప్పుడు ఏం చేస్తారు? ఒక బ్రేక్ తీసుకుని జనసేన ఏపీ జనసేన నుంచి వీర మహిళ రావి సౌజన్య గారు ఉన్నారు. నమస్తే అండి, బ్రేక్ఫాస్ట్ న్యూస్ కి స్వాగతం. లిటిల్ లేట్, సారీ.
అందరు వర్షన్స్ తీసుకుని వచ్చేసరికి లేట్ అయింది మీ దగ్గరికి. ఎలా చూస్తారు? ఒక వర్గం తర్వాత ఒక వర్గం అందరూ రోడ్డు మీదకే వస్తున్నారు, వీళ్ళు వాళ్ళని లేదు, అందరూ ప్రభుత్వం మీద 3 నెలలు ఉంది అనగానే తిరగబడుతున్నారు. అంటే ఇక ఇది రాదు అని ఏమైనా డిసైడ్ అయ్యి వచ్చారా, లేకపోతే ఇక ఎలా మోసం చేశారో ప్రజలకు చెప్పే ప్రయత్నమా? జయేంద్ర గారు, మీకు అలానే ప్యానల్ ఉన్న సభ్యులకి అలానే ఏబిఎన్ వీక్షకులకు కూడా నా నమస్కారాలండి. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారి పరిస్థితి చూస్తే చాలా బాధాకరంగా ఉంది. ఎందుకంటే దెబ్బ మీద దెబ్బ అన్నట్టు పొత్తులతో మొదలైన దెబ్బ ఈ రోజు అన్ని వర్గాలు కూడా ఆ చెంప ఈ చెంప వాయిస్తా ఉన్న పరిస్థితి కనిపిస్తుంది మనకి. అంటే భవిష్యత్తు ఎలా ఉంటుంది అనేది మనకి 3 నెలల ముందు నుంచే కనిపిస్తుంది. ఎందుకంటే నిన్న బొత్స సత్యనారాయణ గారు మాట్లాడుతూ కూడా ప్రభుత్వం వచ్చిన తర్వాత మిగతా హామీలు నెరవేరుస్తామని చెప్పి అన్నారు. అంటే వారి మీద వారికి నమ్మకం లేకుండా మేము ఎలాగో చేయలేము కాబట్టి వచ్చేది ప్రజా ప్రభుత్వమే కాబట్టి ఆ ప్రభుత్వంలో ఇవన్నీ అమలవుతాయని చెప్పకనే చెప్పారా అన్నట్టుగానే వాళ్ళే ఒప్పుకుంటున్నారు. ఎందుకంటే మనం గమనిస్తానే ఉన్నాం, అసలు ఏదైతే సామరస్యంగా అసలు ముఖ్యంగా జయేంద్ర గారు ఏదైనా సమస్య వచ్చింది అంటే ముందు నోటీసులు ఇచ్చినప్పుడు ఆ నోటీసుల ద్వారానే ఎందుకు పరిష్కారం చేసే పరిస్థితి ఉండదు ప్రభుత్వానికి, ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి. వారు బయటకు వచ్చి ఉద్యమాలు చేసి తీవ్రస్థాయికి వెళ్లే వరకు కూడా కనీస స్పందన లేకుండా ఎందుకు ప్రభుత్వాలు ఉంటున్నాయి? రాజ్యాంగబద్ధంగా కల్పించిన హక్కులు పూర్తి స్థాయిగా కల్పించే క్రమంలో వారికి కొన్ని ఇబ్బందులు ఉంటాయి. వారు దిగువ మధ్యతరగతి కుటుంబాల నుంచి వచ్చినప్పుడు వారి యొక్క బాధలను వినే పరిస్థితి ఉండాలి. కానీ అదంతా పూర్తిగా పక్కన పెట్టి ఒక మొండి వైఖరి, ఎవరి కోసం వీళ్ళు అసలు వీళ్ళు ఎవరు, వీళ్ళ స్థాయి ఏంటి, వీళ్ళ వచ్చి ప్రభుత్వాన్ని ప్రశ్నించేది, ఇలాంటి నిరంకుశ ధోరణి పూర్తి స్థాయిగా వైసీపీ అవలంబించింది. నా ఎస్టీలు, నా బీసీలు, నా మైనార్టీలు అని చెప్పుకుని గుండెలు బాదుకుంటా ఉంటాయి ప్రతి సభలోనూ జగన్మోహన్ రెడ్డి గారు. అలాంటి గుండెలు బాదుకునే ఆ ఎస్టీలు, ఆ బీసీలు, ఆ మైనార్టీలు ఈ రోజు రోడ్డెక్కి రోదన చెందుతుంటే ఆ గుండె కరగట్లేదా? ఎందుకు ఇంత నిరంకుశత్వంలో వాళ్ళ మీద పూర్తి స్థాయిగా ఒక ఇనుప పాదం మోపాలని చూస్తున్నారు? వాళ్ళ యొక్క డిమాండ్ పక్కన పెట్టేది పూర్తిగా మన ప్రత్యేకంగా తాళాలతో పట్టించడం లేదా వేరే వేరే చర్యలు చేస్తా ఉన్నారు. ఇక్కడ విజయచంద్ర గారు ఇంకో అంశాలను గమనించినట్టయితే వారికి ఏదైతే ఈ పప్పు ధాన్యాలు ఇస్తున్నారో వాటితో పాటు ఈ తాలింపులు, చింతపండు లేదంటే కూరగాయలు అంటే వండి పెట్టడానికి గుడ్లు తెచ్చిన గుడ్లు ఉడకబెట్టడానికి వీటికి మనిషికి ఇచ్చేది ₹1.5 కూరగాయలకి అయితే ₹1 గ్యాస్ ఇస్తారండి. అంటే ₹2. అంటే ఒక అంగన్వాడీ కేంద్రంలో 10 మంది పిల్లలు ఉంటే వాళ్ళకి ఎంత అండి? ₹20 వస్తుంది. ₹20తో వాళ్ళు వంట చేసి పెట్టాలి, గుడ్లు ఉడకబెట్టి పెట్టాలి. అంటే ఇంత ఇబ్బందికరమైన పరిస్థితుల్లో కూడా వారి యొక్క ఆర్థిక ఇబ్బందుల కోసం వాళ్ళు పనిచేస్తుంటే అది కూడా పట్టించుకోకుండా ప్లస్ 4 చేతి డబ్బులు పడుతున్నాయని చెప్తున్నారు. అసలు ఇప్పుడు మీరు ఏమంటే మనం అందరం ఆడవాళ్ళవి కేజీ ₹100 తక్కువ కూరగాయలు అన్నా ఉన్నాయా? ₹1.5 ఏంటండి? అవును కరెక్ట్ సునీత గారు, కరెక్ట్. చెప్పండి. అక్కడ నాణ్యత భోజనం ఎలా పెట్టుకుంటారు? వాళ్ళు ఇచ్చి ₹1.5 అంటే ఒక మనిషికి ₹1.5 ఇస్తే వాళ్ళు నాణ్యమైన భోజనం పెట్టగలుగుతారా? గుడ్లు ఉడకబెట్టి అవన్నీ ఎలా చేయగలుగుతారు? పైగా వారి యొక్క ఏదైతే కేంద్రాలు ఉన్నాయి, అంగన్వాడీ కేంద్రాలు 2 రూమ్స్ ఉండాలి, ఒక బాత్రూమ్ ఉండాలి, దానికి ఇచ్చేది 2000 అద్దె. అంటే ఇప్పుడు అర్బన్ విషయంకి వస్తే 2000 అసలు ఎక్కడైనా అర్బన్ ఏంటండి, రూరల్ లో కూడా 2000కి ఇంటర్లు ఉండే పరిస్థితి ఉందా? కానీ అవి కూడా భరిస్తా, వారి యొక్క ఆర్థిక పరిస్థితి అవి కూడా భరిస్తా. సర్లే ఇంట్లో ఉన్నాం కదా, ఏదో ₹1 వస్తుందిలే, ఈ ₹1 చిల్లరగా ఉంటుందని నేను చెప్పాను. అంగన్వాడీలో చాలా మంచి హృదయం, ఎందుకంటే లోకల్లో ఉన్న మహిళలకు కూడా వాళ్ళు సేవ చేస్తున్నప్పుడు ఆ సేవ వాళ్ళు ముఖ్యంగా చూసుకుంటారండి డబ్బుల కన్నా కూడా. ఎందుకంటే గర్భిణీ అంటే వాళ్ళే మెయిన్ గా, అంటే గర్భిణీ వచ్చిన దగ్గర నుంచి కూడా వాళ్ళని జాగ్రత్తగా చూసుకుంటా, డెలివరీ అయ్యాక తర్వాత కూడా వాళ్ళ కేంద్రాలకు వచ్చి భోజనం చేసే పరిస్థితి అలా చెయ్యాలి అని ఒక సేవ, ఒక మోటివేషన్ తోనే వాళ్ళు పనిచేస్తుంటే వాళ్ళని ఇలా రోడ్డెక్కిచ్చి పాపం 16 రోజుల నుంచి అనేక రూపాయలుగా వాళ్ళు నిరసన తెలుపుతున్నప్పటికీ కూడా స్పందించలేని ప్రభుత్వాన్ని చూస్తే నిజంగా ఏమనాలి? అంటే కనీసం భయం లేని, అంటే ఎలక్షన్ దగ్గరకు వస్తుంటే ఎవరైనా సరే కొంచెం బుర్ర ఉన్న వాళ్ళైనా సరే ఎందుకులే వీళ్ళతో మనకి అసలే వీళ్ళు అంటే ఒక సమూహంలో ఉంటారు. ఎప్పుడైనా సరే ఒక సమూహంతో కాంటాక్ట్ అయి ఉంటారు. ఇప్పుడు ఇక్కడ అంగన్వాడీ కేంద్రం టీచర్ తో పాటు ప్లస్ ఆ కేంద్రంలో వచ్చే పిల్లల తల్లిదండ్రుల మీద ఎఫెక్ట్ పడుతుంది, గర్భిణీ స్త్రీ మీద ఎఫెక్ట్ పడుతుంది. అంటే మరి వీళ్ళందరూ ఓటర్ లేకనండి, అంటే వీళ్ళు బాధను వాళ్ళు కూడా తీసుకుంటారు కదా, దగ్గరుండి వాళ్ళకి భోజనం పెడుతున్నప్పుడు వాళ్ళు కూడా అయ్యో వీళ్ళకి ఇలా జరుగుతుంది అన్యాయం, మనం ఎందుకు ఈ ప్రభుత్వాన్ని సపోర్ట్ చేయాలని వాళ్ళు అనుకుంటారు కదా. అంటే 10 మంది పిల్లలు ఉంటే ఆ పేరెంట్స్ 10-20 మంది, అంటే మీరు ఇందాక చెప్పిన ఓటర్ లిస్ట్ తో ఈ ఎక్స్ట్రా కూడా కలుపుకుంటే
అవి కొన్ని లక్షలు దాటిపోతాయండి. నేను అదే అంటున్నాను. అది అంటే ఏం చేస్తారులే అనేది కూడా ఒకటి ఉంది కాబట్టి ఒకసారి కమల గారితో మాట్లాడదాం. కమల గారు, ఏం చేద్దాం అంటున్నారు? చర్చలు సంక్రాంతి తర్వాతే అంటున్నారు. అప్పుడు కూడా అవుతాయో లేదో తెలీదు. వెయిట్ చేస్తారా లేకపోతే ఏంటి? మీ తడాఖా చూపిస్తారా? వాట్ నెక్స్ట్? ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఏంటి? వెయిట్ చేసే పరిస్థితి లేదు. సమయం కావాలని చెప్పేసి అడగటమే సిగ్గుచేటైనటువంటి విషయం. కాబట్టి ఈ ఉద్యమాలు అంగన్వాడీ కార్యకర్తలకు కొత్త ఏమి కాదు. అంగన్వాడీ ఉద్యమాలు పుట్టుకతోనే గుర్రాల డెక్కలతో వాటర్ కెనాల్తో ఉద్యమాలు చేసినటువంటి చరిత్ర అంగన్వాడీకి ఉంది. ఆ చరిత్ర నుంచే గుణపాఠం నేర్చుకోవాలి. కానీ మాకు బతికిన తర్వాత ఇప్పటికి 3 సార్లు చర్చలకు పిలిచి చర్చల్లో జీతం విషయం ఎత్తకుండా మళ్ళీ వాయిదాలు వేసుకుంటూ వచ్చి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తాము అప్పటి వరకు అని చెప్పేసి చూస్తూ ఊరుకునేటువంటి సంఘం అంగన్వాడీ సంఘం కాదు. సిఐటి అసలు ఊరుకోదు. ఈ నేపథ్యంలో మా కార్యాచరణ కూడా ప్రకటన చేస్తున్నాం. ఈ రోజు ఎమ్మెల్యేలకు ముట్టడి కార్యక్రమం, అలాగే జనవరి 3వ తారీఖున కలెక్టరేట్ల ముట్టడి కార్యక్రమం. మీరు ఈ సమస్యల పట్ల మొండిగా వ్యవహరిస్తూ సామరస్యంగా సానుకూలంగా చర్చలకు పిలిస్తే సమాధానం చెప్పాల్సినటువంటి రాష్ట్ర ప్రభుత్వం అప్పటి వరకు మేము ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకుంటే ప్రత్యామ్నాయ ముఖ్యమంత్రిని కూడా చూసుకుంటారు. అలాగే మీరు ఈ 4 లక్షలకు సంబంధించినటువంటి ఇప్పుడు ఆశా వర్కర్లు, మిడ్ డే మీల్స్ వర్కర్లు, వివోఏలు, ఆర్పీలు, బిల్డింగ్ కార్మికులు ఇప్పుడు వచ్చే ప్రభుత్వం చూస్తుంది అని అంటే మీరు ప్రత్యామ్నాయ సీఎం అన్నారు. వచ్చే ప్రభుత్వం చూస్తుందని చెప్పి ఆల్రెడీ జనసేన వాళ్ళు చెప్పారు. ఈ సీఎం నాకు సాధ్యం కాదు అని నేను ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చూసుకుంటానంటే ప్రత్యామ్నాయం చూసుకుంటాను. నెక్స్ట్ 4 లక్షల ఓట్లు నీకు అవసరం లేదా అనుకుంటే 4 లక్షల ఓట్లు నీకు అవసరం లేదా అనుకుంటే అవసరం లేనప్పుడు ఏ రకంగా తీర్పు ఇవ్వాలి అనేది కూడా వీళ్ళు సిద్ధంగానే ఉన్నారు. కాబట్టి మేము ఈ అంగన్వాడీ ఉద్యమాలు వైసీపీ పెట్టేటువంటి రాష్ట్ర ప్రభుత్వ నిర్బంధానికి భయపడి మేము రోడ్లు ఎక్కకపోవడం కాదు. రోడ్లు ఎక్కినా కూడా నిర్బంధాన్ని తట్టుకుని చలో విజయవాడ నిర్వహించారు. ఏం చేశారు? మీ పోలీస్ బలగాలని మొత్తాన్ని జులై నెలలో రాకుండా రైల్వే స్టేషన్ వాళ్ళని రైల్వే స్టేషన్ లో, బస్ స్టాండ్ వాళ్ళని బస్ స్టాండ్ లో, ఆఖరికి గుణదలకొండ కూడా వదలలేదు కదా, కనకదుర్గమ్మ కొండను కూడా వదలలేదు కదా, అక్కడ కూడా అంగన్వాడీ వాళ్ళు ఉంటారని ఏదంటారు కదా, సమయం లేదు మిత్రమా రెడవే అనేది క్లారిటీ వచ్చేసింది. సునీత గారు, మీరేం చెప్తారంటే ఇప్పుడు వివిధ వర్గాలందరూ కూడా అసంతృప్తి ఉన్నారు. దాదాపుగా 4 లక్షల మంది రోడ్ల మీద ఉన్నారు. కుటుంబాలని 10 లక్షలు అనుకుంటే మీరు చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ వీళ్ళందరినీ పిలిపించి ఏమన్నా మాట్లాడతారా? ఏమన్నా భరోసా ఇస్తారా? వీళ్ళకి సంబంధించి ఏమన్నా ప్లాన్ ఆఫ్ యాక్షన్ మీరు రెడీ చేశారా? ఇప్పుడు లోకేష్ గారు కూడా జనంలోకి 40 రోజులు షెడ్యూల్ వచ్చింది. వీళ్ళందరితో మాట్లాడతారా? తప్పకుండా అండి. ఇప్పుడు ఒక్కటే ఇంతకు ముందు సోదరి చెప్పినట్లు అందరినీ ఇప్పుడు సచివాలయ సిబ్బందితో పగలగొట్టిచ్చేసి సెంటర్స్ వేరే వాడితో నడిపిస్తామంటారు. ఈ ముఖ్యమంత్రి గారికి నిన్న బొత్స సత్యనారాయణ గారికి వీళ్ళు పిలిచి చర్చలకు పిలిపించి ఏమన్నారు, చూద్దాంలే తర్వాత రేపు నెక్స్ట్ గవర్నమెంట్ వచ్చాకంటే వీళ్ళ మీద వీళ్ళకే కాన్ఫిడెన్స్ లేదు. ఈ రోజు ముఖ్యమంత్రి గారు ఒకటే ఆలోచించుకోవాలి, ఎమ్మెల్యేలు మార్చడం కాదు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో ఒక వినూత్నమైన సంఘటనలు జరుగుతా ఉన్నాయి. ఎమ్మెల్యేలు అందరిని మార్చేస్తా ఉన్నారు. ఎమ్మెల్యేలు మార్చడం కాదు, ముందు ముఖ్యమంత్రి గారిని మారిస్తే ఈ రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి సమస్యలు మారుస్తామని చెప్తున్నారు. ఓపెన్ గానే చెప్పారు మారుస్తామని. ఇప్పుడు ఏదైతే ఈ రోజు అంగన్వాడీలు వారు చేస్తున్నటువంటి న్యాయబద్ధమైనటువంటి కోరికలకు కానీ వాళ్ళ సమ్మెలకు కానీ తప్పకుండా తెలుగుదేశం పార్టీ అండగా ఉంటుందండి. మా నాయకుడు జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ గారు మన పాదయాత్రలో కూడా అంగన్వాడీ అక్క చెల్లెమ్మల్ని కలిసి చెప్పడం జరిగింది. అలాగే మా మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కూడా తప్పకుండా వాళ్ళకి ఎన్నికల మేనిఫెస్టోలో ఒక మంచి ప్రకటన చేస్తారు, వాళ్ళకి అండగా ఉంటారు. మనం మాట్లాడటం కూడా జరిగింది. ఎప్పుడు కూడా ప్రభుత్వం ఉన్నా లేకపోయినా అంగన్వాడీ వ్యవస్థను కానీ అంగన్వాడీలను తన మానసిక పుత్రికలుగా చూసుకున్నారు చంద్రబాబు నాయుడు గారు. తప్పకుండా వాళ్ళ అభివృద్ధికి కానీ వాళ్ళు ఏవైతే డిమాండ్స్ పెట్టారో వాళ్ళ కోరికలకు కానీ ఇవన్నీ కూడా రేపు రాబోయేది ఖచ్చితంగా మీ అందరికీ తెలుసండి. జనసేన తెలుగుదేశం పార్టీ తరఫున ఏదైతే రేపు రాబోయే ప్రభుత్వం మాదే ప్రభుత్వం ఉంటుంది. తప్పకుండా వాళ్ళు అడిగినటువంటి ప్రతి హామీని నెరవేరుస్తారు. ఎన్నికల హామీ మేనిఫెస్టోలో కూడా వాళ్ళు పెట్టడం జరుగుతుంది. లోకేష్ గారు కానీ చంద్రబాబు నాయుడు గారు కూడా వాళ్ళకి స్పష్టమైన ప్రకటన ఇవ్వడం జరుగుతా ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా మమ్మల్ని కూడా ఏదైతే వాళ్ళ దగ్గరకు అన్ని కేంద్రాల సమ్మెల దగ్గరికి వెళ్లేసి వాళ్ళకి సంబంధించినటువంటి ఫీడ్బ్యాక్ కూడా తీసుకొని మేము చంద్రబాబు నాయుడు గారి దృష్టికి తీసుకెళ్లాము. ఆ డిమాండ్స్ కూడా ఇచ్చాము. తప్పకుండా ఆయన సానుకూలంగా స్పందించారు. ప్రకటన ఇస్తారు. రేపు రాబోయే రోజుల్లో ఎన్నికలు పెడతారు. ఏదైతే పవన్ కళ్యాణ్ గారు కానీ చంద్రబాబు నాయుడు గారు కూర్చుని తయారు చేసే ఉమ్మడి మేనిఫెస్టోలో తప్పకుండా అంగన్వాడీల అభివృద్ధికి వారి డిమాండ్స్ కి మంచి శుభవార్త
అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. సత్యమూర్తి గారు కంక్లూడింగ్ రిమార్క్స్ ఇవ్వండి. ఏదో ఎండాకాలం, వర్షాకాలం, చలికాలం అంటారు, ఇదేదో ఉద్యమ కాలంలా ఉందా ఆంధ్రప్రదేశ్ లో? మొత్తం అందరూ అదే బాటలో ఉన్నారండి. వీళ్ళు ఏంటి అంటే ఒక అణచివేత విధానానికి వీళ్ళేమి అంటే నేను లొంగారని నేనేం అనలేదు. వీళ్ళు ఏంటి అంటే వీళ్ళు ఒక రకమైన భయం ఉంటుందండి ప్రతి వ్యక్తికి కూడా. వీళ్ళు పెడుతున్న కేసులు ఇవన్నీ మామూలు కేసులు కాదు కదా. ఏదైనా బయటకు వస్తే అటెంప్ట్ మర్డర్ కేసులు పెడతారు, ఎస్సీ ఎస్టీ కేసులు పెడతారు. అటువంటి పరిస్థితుల్లో రాష్ట్రం ఉంది కాబట్టి కొంతవరకు తగ్గి ఉన్నారు. చర్చల ద్వారా పరిష్కారం అవుతుందేమోనని చూడటం కూడా అది కరెక్ట్ విధానమే. అయితే ఇక్కడ ఈ ప్రభుత్వానికి మెయిన్ గా ఏంటి అంటే వీళ్ళు వచ్చిన దగ్గర నుంచి బటన్లు నొక్కుతున్నాం అని చెప్పటం తప్ప సంపద సృష్టించటం, ఆ సంపదని వీళ్ళందరికీ పంచిపెట్టడం ఇటువంటివి లేదు. ఆ విధానం లేదు. ఆర్థిక విధానం అనేది లేదు వీళ్ళకి. ఎంతసేపటికి ఉన్న వనరులు అప్పు తీసుకురావడం, ఖర్చు పెట్టడం, ఈ పద్ధతుల్లోనే వీళ్ళు ఆలోచించారు కాబట్టే ఎంప్లాయీస్ కి ఇన్ని సమస్యలు వస్తున్నాయి. అందరూ మనం చూస్తున్నాం. మనం స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ కే జీతాలు ఇవ్వలేని పరిస్థితుల్లో ఈ రాష్ట్ర ప్రభుత్వం ఉన్నది. ఇంకా ఫర్దర్ గా హామీలు పాదయాత్రలో ఆయన రకరకాలుగా చెప్పాడు. అందరికి ప్రతి ఒక్కళ్ళకి కనిపించిన వాళ్ళకి అందరికి హామీలు ఇచ్చుకుంటూ పోయాడు. నోటుకొచ్చిన హామీ. ఈ హామీలన్నీ అసలు నెరవేర్చే అవకాశమే లేదు. వాళ్ళు అసలు నెరవేర్చట్లేదు. ఊరించారు, ఉసూరుమనిపించారు. రావు సౌజన్య గారు మీ కంక్లూడింగ్ ఇవ్వండి. అంటే ఉమ్మడి మేనిఫెస్టోలో పెట్టే అవకాశం ఉందని సునీత్ గారు కూడా అంటున్నారు. సో మీరు కూడా చెప్పండి. ఖచ్చితంగానండి. ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన హామీలు 99% ఫుల్ఫిల్ చేశామని చెప్పారు, కానీ 10% కూడా అక్కడ ఫుల్ఫిల్ చేయలేదు. ప్లస్ ఇచ్చిన హామీలు ఏదైతే పాదయాత్రలో ఉన్నాయి, సిపిఎస్ రద్దు, ఇవన్నీ కూడా గద్దెనెక్కంగానే కూడా అయ్యింది మా జగన్మోహన్ రెడ్డికి అదేం తెలియదని చెప్పని సజ్జల రామకృష్ణారెడ్డి ఎలా అయితే చెప్పారో అలాంటి పరిస్థితుల్లోనే ఇప్పటికి ఈ 4 సంవత్సరాలు ప్రభుత్వం నడుస్తా ఉంది. కాబట్టి మేము వచ్చే భరోసా ఒకటేనండి, కమల్ గారికి ఒకటే చెప్పదలుచుకున్నాము. కమల్ గారికి అంటే అంగన్వాడీలకి ఏంటి, ఆశా వర్కర్లకి ఏంటి, అలాగే పారిశుద్ధ్య కార్మికులకి ఏంటి, మిగతా అందరికీ కూడా జనసేన టీడీపీ ప్రభుత్వం అంటే రాబోయే ప్రజా ప్రభుత్వంలో ఖచ్చితంగా న్యాయం జరుగుతుంది. మీరు ఇలా రోడ్డెక్కి ఆందోళన చేసే పరిస్థితి లేకుండా మీరు చర్చల్లోనే మీరు ఎప్పుడైతే రిప్రజెంటేషన్ ఇస్తారో ఆ రిప్రజెంటేషన్ పరిధిలోనే ఆ సమయంలోనే మీ సమస్యలని పరిష్కరించే దిశగా మా ప్రభుత్వం పూర్తి స్థాయిగా అడుగులు వేస్తామని చెప్పిన హామీ అయితే ఇవ్వగలుగుతామండి. అది ఖచ్చితంగా దానికోసమే ఈ పొత్తు అనే అంశాన్ని తెర మీద తీసుకొచ్చాము. ఎందుకంటే ఇంకా ఇలా వెనక వెళ్తే జగన్మోహన్ రెడ్డి ఇంకా దారుణమైన పరిస్థితులు ఉంటాయి కాబట్టి అలాంటివి ఉండకూడదు. ఆయనే 3 నెలల ముందు ఎంతమంది రోడ్డు మీదకి వస్తారని ఊహించుండ్రు. ఇన్ని వర్గాలు ధైర్యం వచ్చింది, ప్రతి వర్గంలో కూడా ధైర్యం వచ్చిందండి. అవును విజయచంద్రిక గారు, సునీత్ గారు ఏంటంటే ఇప్పుడు ఆయనకి అర్థమైపోయింది. ఆయన కౌంట్ డౌన్ స్టార్ట్ అయింది. ప్రజా వ్యతిరేక నా మీద విపరీతంగా వచ్చేసింది, ప్రజల్లో తిరుగుబాటు వచ్చేసింది. ఏంటంటే ఇన్ని రోజులు కూడా నియంకుశంగా చేశారండి. ప్రశ్నిస్తే ప్రతిపక్ష నాయకుల మీద కేసు, మాలాంటి వాడు బయట. నేను ఓపెనింగ్ లో అదే అన్నాను, అణచివేత, నియంతృత్వం, మోసం, నమ్మక ద్రోహం పాలకుడికి ఉండకూడదు. ఇప్పుడు ఎక్కడైతే ప్రజల్లో తిరుగు నవరత్నాలు నన్ను కాపాడతాయి అనేటువంటి నమ్మకంతో మొండిగా గుడ్డిగా కింద స్థాయిలో ఏం జరుగుతుంది అనేది తెలుసుకోకుండా న్యాయమైన సమస్యలు పరిష్కారం చేయండి అని చెప్తే ఉద్యమిస్తే నిర్బంధాన్ని ప్రయోగిస్తా ఉన్నారు. ఏ నవరత్నాలు నమ్ముకుని వైసీపీ ప్రభుత్వం పాలన కొనసాగిస్తుందో ఆ అందక అసంతృప్తితో ఉన్నటువంటి ప్రజలు కూడా ఉన్నారు. ఇలా ఉద్యమకారులు కూడా రోడ్డు మీదకి వస్తున్నారు. ఆ నవరత్నాలే వైసీపీ గవర్నమెంట్ ని కొంప